హలో ఎవ్రీవన్. రీసెంట్గా నా ఫ్రెండ్ హైదరాబాద్ వచ్చింది. సో మేము కలిసి ఏఎంబి మాల్లో ఉన్న స్నో కింగ్డమ్కి వెళ్ళాం. లోపలికి వెళ్ళిన వెంటనే ఫుల్ చలి, డీజే సాంగ్స్. హానెస్ట్లీ నేను ముందు సోషల్ మీడియాలో చూసి ఇదంతా ఫేక్ అనుకున్నా, కానీ లోపలికి వెళ్ళాక అర్థమైంది అది నిజంగా స్నో. వాళ్ళే మనకి జాకెట్స్, గ్లౌజెస్, షూస్, సాక్సెస్ ప్రొవైడ్ చేస్తారు. లోపల టెంపరేచర్ లిటరలీ -8 degrees ఉంది. అంత కోల్డ్ ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. స్నోలో ఆడుకుంటూ, ఫొటోస్ తీసుకుంటూ, స్లైడ్స్ ట్రై చేస్తూ చిన్న పిల్లల్లాగా ఆడుకున్నాం అసలు. నాకు మళ్ళీ మళ్ళీ నా ఫ్రెండ్స్తో అక్కడికి వెళ్ళి ఆడుకోవాలనిపించింది అక్కడ ఉన్నంతసేపు కూడా. నిజంగా చెప్పాలి అంటే అక్కడ ఉన్నంతసేపు టైం ఎలా అయిపోయిందో కూడా తెలీదు. ఈ స్లైడ్ అయితే ఫస్ట్లో నేను చాలా భయపడ్డాను, బట్ లిటరలీ నేను ఎంజాయ్ చేశాను. ఇంకా అక్కడ ప్లే ఏరియాస్ కూడా ఉన్నాయి. ఎస్పెషల్లీ చిన్నపిల్లలకి ఆడుకోవడానికి చాలా బాగుంటుంది. నిజం చెప్పాలి అంటే పెద్దవాళ్ళు ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే చిన్నపిల్లల అయిపోయి ఆడుకుంటారు. చూడు, నా ఫ్రెండ్కి ఈ స్లైడ్ బాగా నచ్చింది. తను అస్సలు భయపడలేదు. వన్ వర్డ్లో చెప్పాలి అంటే అది ఒక సూపర్ ఫన్ ఎక్స్పీరియన్స్. హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి డెఫినెట్గా ట్రై చేయాల్సిన ప్లేస్ ఇది. నేను, నా ఫ్రెండ్ ఇంకా తన హస్బెండ్ అయితే ఫుల్ ఎంజాయ్ చేసాం. స్నో కింగ్డమ్ ఎక్స్పీరియన్స్ అయిపోయాక ఇంకా మేము డిన్నర్ కోసం కృష్ణపట్నం రెస్టారెంట్కి వెళ్ళాం. స్పైసీగా ఫుడ్ ఎక్కడ బాగుంటుందా అనుకుంటూ ఇంకా ముగ్గురం కృష్ణపట్నం రెస్టారెంట్కి డిసైడ్ అయ్యి వెళ్ళిపోయాం. నా ఫ్రెండ్ ఏమో వెజిటేరియన్, ఇంకా నేనేమో నాన్ వెజిటేరియన్. సో నేను చికెన్ పులావ్ చెప్పుకున్నాను అండ్ తనేమో పన్నీర్ విత్ బటర్ నాన్ చెప్పుకుంది. ఐపీఎల్ సీజన్ కదా, ఇంకా అక్కడ ఉన్న అందరూ కూడా మ్యాచ్ చూస్తూ ఫుడ్ ఎంజాయ్ చేస్తూ తింటున్నారు. లాస్ట్లో ఐస్ క్రీమ్ కూడా తినేసి ఇంకా స్టార్ట్ అయిపోయాం. ఐస్ క్రీమ్ బ్లాగ్ నేను సపరేట్గా పోస్ట్ చేస్తా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.